ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులు డిస్టిక్లో, మెజిస్ట్రేట్ కోర్టు జిల్లాలో, డిస్టిక్లో చాలా ఉంటాయి. అలాగే డిస్టిక్ కోర్టులు సిటీలో, మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నిట్లో బోల్డ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ అన్ని ఊర్లకు ఒక ఎగ్జాంపుల్, దీంట్లోనే ఫస్ట్ ఏడీజే, సెకండ్ ఏడీజే, థర్డ్ ఏడీజే, ఫోర్త్ ఏడీజే ఇలా అప్ టు 14th వరకు ఉన్నాయి. అంటే ఏడీజే మీన్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్స్. అంటే మెజిస్ట్రేట్ కోర్ట్స్ చాలా ఉంటాయి రాష్ట్రంలో, డిస్ట్రిక్ట్ కోర్టులు చాలా ఉంటాయి, బట్ హైకోర్టు మాత్రమే ఒకటే ఉంటుంది రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ వన్ హైకోర్ట్. ఇలాంటి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రానికి ఒకటి చొప్పున హైకోర్ట్స్ ఉంటాయి. బట్ సుప్రీం కోర్టు దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఎంటైర్ ద ఇండియా ఓన్లీ వన్ కోర్ట్. సచ్ కోర్ట్ ఈస్ సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ అ ఫైనల్ కోర్ట్, ఫైనల్ జడ్జిమెంట్. ఇట్ ఈస్ ఎఫెక్స్ కోర్ట్ అంటారు. సో కంట్రీకి ఒకే సుప్రీం కోర్ట్ ఉంటుంది. దాని కింద రాష్ట్రానికి, రాష్ట్రం చొప్పున ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అన్ని రాష్ట్రాలకి హైకోర్టు ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాలకు డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి. ఆ డిస్టిక్ కోర్టులో చాలా మెజిస్ట్రేట్స్ కోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికే నేను ట్రై చేస్తున్నాను, ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా. ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.